హాయ్ అండి, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. మీరు చూస్తున్నటువంటి ఈ దూడైతే మా అన్నయ్య వాళ్ళ ఆవు పుట్టిన దూడ అనమాట. ఒకే కాన్పులో 2 దూడలు అయితే పుట్టాయి గిర్రావుకి. మా అన్నయ్య వాళ్ళదనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట 2 దూడలు పుడతాయని. చూసారా, అదొకటి ఇదొకటి. ఒక దూడకేమో ముఖం మీద అంతా అట్లా మచ్చలుగా అట్లాగా వైట్ కలర్ చుక్కలు ఉన్నాయి. ఇది రెండో దూడ. ఫస్ట్ అది పుట్టింది, దూరంగా ఉంది కదా, అది కాసేపటికి ఒక 20 నిమిషాలు అరగంట కల్లా ఇంకొక దూడ అయితే పుట్టింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడాను 2 దూడలు పుడతాయని. ఇది రెండోసారి పుట్టిన దూడనైతే అది అంతా నాకి, అది నోటితో మొత్తం నెమ్మంతా నాకేస్తుంది కదా, అదనమాట. ఫస్ట్ పుట్టిన దూడైతే అది. ఆ ఫస్ట్ పుట్టిన దూడైతే ఆ కాలుకి బాగా బొడ్డు పేగు ఉంటుంది కదా, అదైతే గట్టిగా చుట్టేసుకొని ఉండిందనమాట. మా అన్నయ్య వాళ్ళే తీశారు. ఏంటి దూడ అటు ఇటు కాలు చక్కగా చాపట్లేదని చూసి అది కట్టేసినట్టుగా గట్టిగా చుట్టేసుకొని ఉండింది ఆ పేగు. ఎటో దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు, తీసేశారు. ఇట్లా పడుకొని ఉంది కదా, దీంట్లో కనిపించట్లేదు కానీ దానికి చుట్టుకొని ఉండేది మళ్ళీ కనిపిస్తుంది చూడండి వీడియోలో. అయితే కాలుకి కట్టేసినట్టే ఉందన్నమాట. అదిగో ఆ కాలుకి కట్టేసినట్టే ఉంది ఒక కాలుకి. అదైతే తర్వాత వీళ్ళు తీశారు, కనిపిస్తుంది కదా ఇప్పుడు. అదైతే తీసేశారు, తర్వాత కట్ చేశారు. 2 దూడలు పుట్టాయి అనమాట. 2 పాడి దూడలేను. చాలా చాలా హ్యాపీగా అయితే నాకు 2 డేస్ తర్వాత తెలిసింది. నేను అప్పుడు వెళ్ళాను. మా అన్నయ్య అయితే అది పుట్టిన వెంటనే వీడియో తీసి పెట్టాడు. అయితే అది సాయంకాలం టైంలో కాబట్టి ఈ వీడియో అయితే అంత క్లారిటీగా రాలేదు, కానీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సూపర్ అంటే సూపర్. ఎలా ఉందో చూడండి, ఇట్లా చూస్తుందో. థ్యాంక్ యూ సో మచ్.